సార్ నమస్కారం. ఫస్ట్ మీరు కూడా ఈ స్టోరీని విని ఓకే చేశారు అని విన్నాము. అంటే మీకు కూడా ఏమైనా భార్యా బాధితుల సంఘంలో మీరు ఉన్నారా? అట్లే లేదు మేడం. ఓకే ఓకే సరేనండి, మీరు మాట్లాడండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? భార్య దొరికింది. అవును సార్, రాజీవ్ కూడా అంతే సార్, మంచి భార్య దొరికింది. అలాంటి ట్రబుల్స్ లేవు. నేను కూడా చేయను సార్. ఇందులో కూడా ఏం లేదు మేడం. ఒక మంచి అందమైన అమ్మాయిలు ఒక అమాయకమైన అబ్బాయిలు, అదే గొడవ. పెద్ద మ్యాటరే లేదు ఇందులో. ఎందుకు సార్ ఎప్పుడు అమాయకమైన అబ్బాయి మంచి? ఇప్పుడు అబ్బాయి అమాయకుడే ఉంటాడు మేడం. ఓకే సార్. అబ్బాయి అనేవాడే అమాయకుడు, అందమైన అమ్మాయి మంచి అమ్మాయి, అమాయకుడైన అబ్బాయి. ఓకే సరే, అమాయకుడు. నమ్మాలనే ఉన్నా నేను నమ్మను. ఓకే సార్, మీరు మాట్లాడండి, కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని. ఎస్, ఇక్కడ విచ్చేసిన చిన్నలకి పెద్దలకి అందరికి నమస్కారం అండి. ఇది యాక్చువల్గా నాకు ఈ సినిమా ఫీల్డ్ కానీ ఈ సినిమాకి సంబంధించి ఏం తెలియదు. కాకపోతే సినిమా ప్రేమికుడు నేను. ఇప్పుడు ఎందుకంటే అన్ని తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం. దాని తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చెప్పిన మాట మనకి అంత మంచి అనిపించదు. అలాంటి టైంలో స్నేహితులు, సినిమా అనేది మన జీవితంలో ఎలా నడపాలనేది మనకు నేర్పుద్ది. నేను ఇలా సినిమా చూసి చాలా 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 నేర్చుకున్నాను. నేను ఎలా బతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలని నాకు అన్ని నేర్పిన గురువు సినిమా. అంటే ఫస్ట్ గురువు మా అమ్మ అయితే, దాని తర్వాత సినిమా. సూపర్. ఇంత నా జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఇంత దోహదపడ్డ సినిమాకి నా వంతుగా నేనేదో చేయాలని, నా వంతుగా సినిమాకి నేనేదో రావాలని, ఇప్పుడు నా కొడుకు ద్వారా ఆ ఉన్న కోరిక తీర్చుకోవాలని నా కొడుకుని అడగటం, దానికి తండ్రి పాట. అంటే నా కొడుకు ఇందాక అంటే నా కూతురు లాంటిది. ఇందాక అమ్మాయి చెప్పినట్టు మా అబ్బాయి చాలా బిడియోస్తుడు, చాలా 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 బిడియోస్తుడు మేడం. అంటే అబ్బాయిని పెంచుతున్నానా అమ్మాయిని పెంచుతున్నానా తెలియనంత చిగ్గు ఉంటుంది మా అబ్బాయికి. అలాంటి నా కొడుకు నా మాటిని ఒకటే సింగిల్ మాటతో, నీకు ఇష్టమైతే నీ సినిమా చేస్తానా అని ఒప్పుకొని, నా కోరిక మేరకు నా కొడుకు చిగ్గు బిడివంత వదిలేసి, అంటే అసలు ఎట్లా పోయిందో కూడా తెలియదు నాకు. అంటే చూస్తున్న నా కొడుకు నేను అనిపిస్తుంది ఇప్పుడు నాకు. మీరు నిజంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఎక్కడైనా సరే కొడుకు నాన్న నన్ను పెట్టి సినిమా తీయ అని అడగడం మనం ఇప్పటి వరకు విన్నాం. కానీ కొడుకుకి అంత ఇంట్రెస్ట్ ఉందో లేదో మనకు తెలియదు. కానీ నాన్న చెప్పాడు అనేటువంటి మాటకి కొడుకు సినిమా చేయడం అనేది చాలా అరుదు. అంటే మేడం ఇప్పుడు ఎక్కువ సేపు అనుకోకపోతే చెప్తా కాసేపు. మీరు తప్పకుండా చెప్పొచ్చు. ఎస్. ఇప్పుడు ఎందుకంటే నా కొడుకు తెలిసి మొత్తం నా కొడుకు 3 లోకం. అంటే 1 తండ్రి, 2 తల్లి, 3 అక్క. అంటే ఏం చేస్తుంటాడు, మా ముగ్గురికి ఏం కావాలో అతను ఏం చేయగలడో అవి చేస్తూ ఉంటుంటాడు. మా ముగ్గురు చుట్టే తిరుగుతూ ఉంటాడు. అంటే నేను బయటికి వెళ్తుంటే షూ శుభ్రం చేస్తాడు. అంటే వాళ్ళమ్మ నేను ఎక్కడ తిడతాను అని చెప్పేసి, వాళ్ళమ్మని తిడతానేమని ఆయన రెడీ చేస్తుంటాడు. వాళ్ళక్క బయటికి వెళ్ళాలంటే స్నేహితంగా అట్లా వెళ్ళి తీసుకొని కారులోనో లేకపోతే ఎట్లా బైక్లోనో తీసుకొని వస్తుంటాడు. ఇవన్నీ చేస్తూ ఉంటాడు. నా కొడుకు నుంచి నాకు ఏమనిపించింది అంటే, ఇది కాదు లోకం, మీ ముగ్గురం కాదు కదా, బయట ప్రపంచం చాలా పెద్దగా ఉంది. ఇతనికి చిగ్గు బీడియం పోవాలంటే ఏం చేయాలి అంటే, కుర్రోళ్ళమ్మటికి పబ్బు పో, లేకపోతే పార్కులకి వెళ్ళు, లేకపోతే ఇంకోటి చెప్పలేం కదా తండ్రిగా. ఆ చిగ్గు ఎట్లా పోవాలా అనేదాన్ని ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను మేడం. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ నీ మీద జరిగింది. ఇట్లా తీసుకున్నా మేడం నిర్ణయం. కానీ మేడం నేను ఎప్పటి నుంచో మిమ్మల్ని టీవీలో చూస్తున్నా. అంటే మీరు నాకంటే చాలా చిన్నోళ్ళు అయి ఉంటారు, నాకు తెలుసు. నాకు తెలుసు. మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో టీవీలో చూస్తున్నా. ఇవాళ మీ పక్కన నిలబడటానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా కొడుక్కి, అయ్యో మా ఇద్దరం అనుకుని నడిపించింది నా కూతురికి, మళ్ళీ అంటూ జన్మ ఉంటే ఇద్దరికి కొడుకుగా పుట్టలేను కాబట్టి వాళ్ళిద్దరు ఒకరికైతే కొడుకుగా పుడతాను మేడం. అప్పుడు వాళ్ళ రుణం తీర్చుకుంటాను నేను. ఇప్పుడు నన్ను ఇంత ఎత్తులో నిలబెట్టిన నా కొడుకు నా కూతురు, ఇంత ఎత్తులో నిలబెట్టాను నా కొడుకు నా కూతురు. నేను ఎప్పుడన్నా మరి జన్మ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కొడుకుగా పడతా. గ్రేట్ అండి, నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే నేను విన్నాను మీ అమ్మాయికి జనరలీ ఏంటంటే, చెప్పేనా సరస్వతి, అమ్మాయికి కూడా ఒక వాటా ఇస్తే తన ఎర్నింగ్స్లో నుంచి తను ఏమనిందంటే, నాన్న నాకొద్దు, నువ్వు ఎప్పటి నుంచో మన అన్నయ్యని హీరోని చేయాలనుకుంటున్నావు, నాకు ఇచ్చినటువంటి ఈ వాటా డబ్బులతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయి అని చెప్పినటువంటి ఆ అక్క ఎంత గొప్పదో చెప్పండి. ఎవరైనా సరే ఈ రోజుల్లో డబ్బులు రాగానే స్వార్థంగా అక్కో చెల్లో అందరూ
సెల్ఫిష్గా ఆలోచించి ఆ డబ్బుల్ని సేవ్ చేసేసి వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి అనుకుంటారే తప్ప మళ్ళీ ఆ డబ్బుల్ని తన తమ్ముడి మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నటువంటి ఆ అక్కకి నిజంగా జోహార్లు. సరస్వతి, గ్రేట్. అంటే వాళ్ళ అక్క తమ్ముడు అనే దానికంటే నాకు అమ్మా నాన్న అనుకోవడం బెటర్ మేడం. అంటే మా నాన్న చిన్నప్పుడు చనిపోయారు. దాని తర్వాత నాకు ఆయన పుట్టిన ఒక నెలకు మా అమ్మగారు చనిపోయారు. నాకు వాళ్ళు లేని లోటు వాళ్ళిద్దరి ద్వారా తీరింది. నా బిడ్డలు ఇంత అంటే నాకంటే మంచి వాళ్ళు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నా బిడ్డలు నాకంటే మంచి వాళ్ళు అవుతారనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే నా ఒక తండ్రిగా నేనైతే సాధించినట్టు అనుకున్నాను నేను. నాకు ఇప్పుడు కూడా కోరిక తీరింది. ఇక నా కొడుకు ఒకటే చెప్పా, నీ చేత సినిమా తీపిస్తా, నేను సినిమా హీరోని అని ఎక్కడ అట్టెక్కు నీ దగ్గర ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఇంకొకటి 2-3 సినిమాలు నా ఓపిక కాడికి నీ ఎంత ఖర్చు పెట్టి సినిమా తీస్తా, నా ఆఖరి రక్తపుట్టు వరకు ఖర్చు పెట్టి సినిమా తీస్తా. నువ్వు ఈ ఫీల్డ్లో నిలబడగలిగితే ఓకే, ఈ ఫీల్డ్ నిలబడలేకపోతే నువ్వు చక్కగా మా ఇంటికి వెళ్ళి శుభ్రంగా వ్యవసాయం చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా నువ్వు హీరోలాగే ఉండాలి. హీరో అంటే హీరోవే, సినిమా చేస్తే నీ హీరోగా, నిర్జీవితంలో కూడా హీరోలాగా ఉండాలి అని చెప్పాను. నిజంగా నా కొడుకు చాలా మంచివాడు మేడం. ఎస్, ఎందుకంటే తను చూసి పెరిగింది మంచి హీరోని కదండి, అందుకనే మీరు హీరో, తనకి మీరే హీరో. అట్లా అంటే మేడం ఇంకా తర్వాత ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చాక కొత్త వాళ్ళం చాలా ఇబ్బంది పెడతారు, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారంట మేడం. నాకు తెలిసి సినిమా మీద ఆ ఎన్ని అబద్ధాలన్నీ నేను నమ్మేశాను మేడం. ఎందుకంటే ఇందులో చేసిన సప్తగిరి గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, ఈ సినిమాకి దోహదపడ్డ అంటే మీ డైరెక్టర్ గారు కానీ అందరూ అసలు వీళ్ళైతే నా బిడ్డలు లాంటి వాళ్ళు మేడం. వీళ్ళు కానీ దాని తర్వాత కారు నడిపే డ్రైవర్తో సహా అందరూ మా మీద జాలి అభిమానం చూపించారు. మమ్మల్ని ఎక్కడ నష్టపెట్టలేదు, ఎక్కడ మమ్మల్ని రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అందరికి మాకు సహాయపడ్డారు తప్ప ఏ ఒక్కళ్ళ దగ్గర మాకు షీటింగ్ అనేది జరగలేదు మేడం. అసలు అదైతే అబద్ధం మేడం. అసలు సినిమా వాళ్ళు కొత్త వాళ్ళు మోసం చేస్తారు అనేది అయితే నేను నమ్మినవారు చెప్తున్నా, అది అబద్ధం. అందరూ మాకంటే చిన్నోళ్ళు అయితే నా బిడ్డల్లాగో, నా అన్నలాగో, తమ్ముళ్ళలాగో, నాకంటే పెద్దోళ్ళు అయితే ఇంకా మా బాబాయ్ చిన్నాన్నలాగో అందరూ మాకు సహాయపడ్డారు. ఈ సినిమా ఇంత బాగా తీయడానికి కారణం వాళ్ళందరి సహాయం ఉంది. ఇందులో నటించిన నటీమణులు అందరూ కూడా మమ్మల్ని చిన్నపిల్లల్లాగా ఇష్టపడి మేమంటే మా అబ్బాయిని చాలా దగ్గరగా తీసుకొని మా అబ్బాయి మీద చాలా ప్రేమ చూపించి ఫస్ట్ సినిమాలాగా కూడా కాకుండా బాగా చేశాడు మీ అబ్బాయిని. తను చేశాడో లేదో రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరూ చెప్పాలి. ఇప్పటికైతే నేను చెప్పేది కాదు. ఇందులో నటించిన వాళ్ళందరూ కూడా మేడం చాలా 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 బాగా చేశారు మనసు పెట్టి. వీళ్ళందరికీ నాకు చిన్నోళ్ళు దండం పెడితే బాగుండదు, వాళ్ళందరూ రుణపడి ఉంటారు మేడం. థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు, మీకు శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నామండి మీ మంచి మనసుకి. ఇప్పుడు మేడం ఇందులో రాజు కనకాల గారు నిజంగా చాలా 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 మంచివాళ్ళు మేడం. మీకు అలాంటి భర్త దొరికినందుకు మీరే జన్మలో పుణ్యం చేసి ఉంటారు మేడం. అవును సార్, థ్యాంక్ యూ. ఆ పుణ్యం అంతా అటు కేరళలో చేసి ఇటు వచ్చేసా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. చాలా సంతోషం. ఆయన చెప్పిన మాటల్లో చాలా చాలా నిజాలు ఉన్నాయి. ఒకటి, మన ఇండస్ట్రీకి